ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 21వ తారీఖు. ఈ విషయాలేవి నన్ను కదిలించవు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. స్వేచ్ఛానువాదం. సమూయేలు గ్రంథంలో చదువుతాము. హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీయులంతా దావీదు మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గర నుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. మనం దేవుడి కోసం ఏదైనా గొప్ప కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి, అది మనకి రక్షణ సూచన. రెండంతల ఆశీర్వాదాలు, శక్తి, విజయం మనదవుతున్నాయన్నమాట. ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలో గుండా వెళ్ళవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది. విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా. పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వలనే ఈ శక్తి పుడుతుంది. ఈ విధముగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనముగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది. వీరుడి జీవితం వీరి పాన్పు కాదు, ముళ్ళ తోట అతని బాట. మహనీయుల నివాసాలు చెరసాలకి, పెనుగాలులు తగిలేది నేరుగా చెరచాపకే. విజయానికి బాటలే కష్టాలు. లోయ దారి గుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది కదా. గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది. కఠినమైన ముసళ్లలోని కిరీటాలను పోతపోసేది. దుఃఖపు గానుగలో నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదు. చింతాక్రాంతుడైన యేసు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు, ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి. ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది. అయితే భయపడకండి, నేను లోకాన్ని జయించాను. ఈ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. సింహాసనానికి దారి తీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి. గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం. మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుండి కిరీటాలను మనం లాక్కుంటాము. గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. సంస్కర్తలైన వాళ్లను శ్రమలెప్పుడు నీడలా వెంటాడినాయి. పౌలు, మార్టిన్ లూథర్, నాక్స్, జాన్ వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే. వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాటల మీదుగానే నడిచి వచ్చారు. శాశ్వతముగా నిలిచిపోయిన పుస్తకాలన్నిటినీ వాటి రచయితలు తమ రక్తముతో రాశారు. వీరంతా మహాశ్రమల కాలం నుండి బయటికి వచ్చిన వాళ్ళు. గ్రీకులో అసమానుడైన కవివర్ణుడు ఎవరు? హోమర్. కానీ ఆయన గ్రుడ్డివాడు. యాత్రికుని ప్రయాణం అనే కరీపోని కళను రచించిందెవరు? చినంబరాలు ధరించుకొని పట్టుపరుపుల మధ్య కూర్చున్న రాజకుమారుడా? కాదు. ఆ కళ వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది. ఆ జైలు గదికి రాజు బెన్యన్. ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు. విజేత గొప్పవాడు శతగాత్రుడై నెత్తురొలుకుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాక పోరాడుతూ నేల కొరిగిన వీరుడు. అతని కంటే నిజముగా గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్.